హలో అందరికీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ అయితే మనం మెట్రో సూపర్ మార్కెట్‌కైతే వచ్చామండి. ఇదొచ్చేసి హోల్‌సేల్ సూపర్ మార్కెట్. హోల్‌సేల్ అంటే హోల్‌సేల్‌గానే తీసుకోవాలని ఏం లేదండి. రిటైల్‌గా కూడా తీసుకోవచ్చు. మనం ఇంట్లో గ్రాసరీస్ లాగా కూడా తీసుకోవచ్చు. అయితే మెట్రో సూపర్ మార్కెట్‌కి రావాలి అంటే మాత్రం మన దగ్గర మెట్రో కార్డ్ ఉండాలండి. మెట్రో కార్డ్ ఉంటేనే మనం పర్చేస్ చేయగలము. ఎంట్రన్స్‌లోనే మనకి మెట్రో కార్డ్ అడుగుతారు. వాళ్ళ సిస్టమ్‌లో మెట్రో కార్డ్‌ని ఎంట్రీ చేసుకుంటారు. అది కార్డ్ యాక్సెప్ట్ అయితే మనం వెళ్ళొచ్చు. అయితే మెట్రో కార్డు లైవ్‌గా కార్డే ఉండాల్సిన అవసరం లేదండి. ఫోటో ఉన్నా సరిపోతుందని చెప్పారు మెట్రో కార్డ్‌కి. అయితే అది ఈ మెట్రో సూపర్ మార్కెట్‌లోనా లేదంటే అన్నిట్లోనా అనేది తెలీదు. ఎందుకంటే మేమైతే ఉప్పల్ మెట్రో హోల్‌సేల్‌కైతే వచ్చాము. అయితే ఈ మెట్రోలో వాళ్ళేం చెప్పారంటే మేము యాడ్ ఆన్ కార్డ్ కానీ లేదంటే కొత్త కార్డ్ కానీ అడిగాము. అయితే వాళ్ళేం చెప్పారంటే ఇక్కడున్న మెట్రో అయితే తొందరలో రిలయన్స్ స్మార్ట్‌గా మారబోతుంది. కాబట్టి ఇప్పుడైతే కొత్తగా ఏమి ఇష్యూ చేయట్లేదు అని చెప్పారు. ఇంకా అందుకోసం అని చెప్పేసి మేమైతే నార్మల్‌గా వచ్చేసాము. అయితే కార్డ్ మనదే అవ్వాల్సిన అవసరం అయితే లేదండి. మనకు తెలిసిన వాళ్ళ కార్డ్ అయినా తెచ్చుకోవచ్చు. కార్డ్ ద్వారా మనమేం మనీ పే చేయము. జస్ట్ ఇందులో మెట్రోలో మనం కూడా ఒక పార్ట్నర్స్ అని చెప్పడానికి ఆ కార్డ్ అనమాట. కార్డ్ మనకు లేకపోయినా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఉన్నా కూడా మనం ఆ కార్డ్‌తో వెళ్ళొచ్చు. ఆ కార్డ్ ద్వారా వాళ్ళకి అమౌంట్ ఏం పే అవ్వవండి. మన అంటే కార్డ్‌లో అమౌంట్ వేసుకొని పే చేయాలేమో ఇలాంటి డౌట్స్ అన్నీ ఉండేవి నాకు. అయితే కార్డ్‌లో వేసుకొని పే చేయాల్సిన అవసరం అయితే లేదండి. కార్డ్ జస్ట్ మనకి ఒక ఎంట్రన్స్ ఐడీ కార్డ్ లాగా అనమాట. అమౌంట్ పే చేయడం ఇవన్నీ కూడా మన అకౌంట్‌లో నుంచే పే చేసుకోవాలి. మనం క్యాష్ అయినా ఎయొచ్చు. యూపీఐ ఇలా ఏదైనా చేసుకోవచ్చు. ఇంకా ఒకటేంటంటే మినిమమ్ రూ. 1000 పర్చేస్ అయితే చేయాలి. ఖచ్చితంగా మినిమమ్ రూ. 1000 అయితే చేయాలి. హోల్‌సేల్‌ని కాదండి. రిటైల్‌గా కూడా మనకి ఇంట్లోకి ఏమి కావాలి అనుకుంటే అవి కూడా ఒక గ్రాసరీ ఐటెమ్ లాగా కూడా మనం షాపింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. రెగ్యులర్‌గా మనకి ఒక మంత్‌లో 4000, 3000 షాపింగ్ అయితే మనం ఖచ్చితంగా చేస్తాం కదా! అలా కూడా వచ్చి మనం షాప్ చేసుకోవచ్చు. అయితే మేమైతే వచ్చినప్పుడు కొంచెం ఎక్కువ ఐటెమ్స్ అయితే ఉన్నాయండి. అంటే ఎప్పుడు కూడా ఎక్కువ ఐటెమ్సే ఉంటాయి. అయితే కొన్ని కొన్ని ఐటెమ్స్ చూసినప్పుడు ప్రైజెస్ చూసి ఏంటి ఇంత హెవీగా ఉన్నాయి ప్రైజెస్ అనుకున్నాము. అయితే ఇక్కడ మెన్షన్ చేసింది ఏంటంటే మాకు అర్థం కావడానికి కొంచెం టైం పట్టింది. మేము రావడం ఫస్ట్ టైమ్ కాబట్టి ఇక్కడ మెన్షన్ చేసి ఏం పెట్టారంటే ఎంఆర్‌పీ ప్రైస్ పెట్టారు. ఆ తర్వాత నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ పెట్టారు. అయితే మేము చూసి ఎంఆర్‌పీ ప్రైసే దీనికి మొత్తం ఇంత కాస్ట్ ఉన్నాయి. ఇక్కడ ఇంత తక్కువ అని చెప్పారు. కాస్ట్ ఏంటి ఇంతున్నాయి అనుకున్నాము. కాసేపటి తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే ఎంఆర్‌పీ ప్రైసు ఉంది. దాని తర్వాత ఇదొచ్చి రూ. 129 అండి. దీని ప్రైజే ఇంత. అయితే డీమార్ట్‌లో తక్కువే ఉండొచ్చు. కానీ ప్రైస్ అయితే ఇదే అండి దీనిది. అయితే ఎంఆర్‌పీ ప్రైస్ పక్కన సెల్లింగ్ ప్రైస్ పెట్టారు. ఒక ఐటెమ్ తీసుకుంటే ఆహ్, ఇంత అమౌంటు 2, 3 లేదంటే బల్క్‌లో తీసుకుంటే అర డజన్, డజన్ అలా తీసుకుంటే మనం తీసుకున్న కొద్దీ అంటే ఎక్కువ ఐటెమ్స్ పెరుగుతున్న కొద్దీ ప్రైస్ కూడా తగ్గుతుందనమాట. అలా అలా మనకి ఎక్కువ సేవింగ్స్ అయితే అవుతాయి. అయితే ఎంఆర్‌పీతో పాటు మనం కాలిక్యులేట్ చేసుకుంటే మాత్రం ఎక్కువ ప్రైస్ అయితే అవుతుంది. ఇక్కడ ఎంఆర్‌పీ ప్రైస్‌లయితే ఏం లేవు. ఎంఆర్‌పీ ప్రైస్ ఇంత, సెల్లింగ్ ప్రైస్ ఇంత అనైతే మెన్షన్ చేశారనమాట. ఎంఆర్‌పీ దీనికి 250 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 109 అండి. ఇది అర్థం అవ్వడానికి చాలా టైం పట్టింది. ఫస్ట్‌లో చూసి అన్నిటికి ఎక్కువ ఎక్కువ ప్రైజెస్ ఉన్నాయి. అందరూ మెట్రోలో తక్కువ ప్రైస్ ఉంటుంది అంటారు. ఏంటి ఇది ఇంత ప్రైజెస్ ఉన్నాయి అనైతే నాకు అనిపించింది. కానీ తర్వాత నాకు అర్థమైందనమాట. దీని ఎంఆర్‌పీ ప్రైస్‌కి, అసలు ప్రైస్‌కి ఉన్న డిఫరెన్స్ చూడండి. ఒక ఐటెమ్ తీసుకుంటే ఎంత, లేదంటే 2 ఐటెమ్స్ తీసుకుంటే ఎంత, 3 ఐటెమ్స్ తీసుకుంటే ఎంత అనేది కూడా వాళ్ళు ట్యాగ్ మీదనే మెన్షన్ చేసి పెట్టారు. చూడండి ఇక్కడ మొత్తం కిచెన్ సెట్ అయితే ఉంది. నైఫు, లైటర్సు, సీజర్స్ ఇలాంటి సెట్స్ అయితే మొత్తం అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ. అవి కూడా ఒక్కొక్క దాన్ని బట్టి ప్రైజెసే ఉన్నాయండి. అంటే ఒక్కొక్క దాన్ని బట్టి దానికి ఒక్కొక్క ప్రైజ్ అయితే ఉంది. ఎంఆర్‌పీ ప్రైజ్‌లయితే ఏం లేవండి. ఎంఆర్‌పీ ప్రైస్ పెట్టేసి ఇంకా మిగతా ఎంతకొస్తుందనేది ఉంది. ఇది రూ. 64కైతే 64.99 వస్తుందనమాట. అది కూడా స్పెషల్ ప్రైజ్ అని చెప్పేసి పెట్టారు. ఆ ప్రైజ్‌ని బట్టి కొంచెం మనకి అర్థమవుతుంది. అక్కడ పెట్టిన దాన్ని బట్టి ప్రైస్ ఎంత అనేది మనకి కొంచెం క్లియర్‌గా చూసుకుంటే సరిపోతుందనమాట. ఇది కూడా రూ. 89 అంటే 89 ఆ ప్రాఫిట్ ఎంత మనకి ఎంత డిస్కౌంట్ వచ్చింది, మనకి ఎంత ప్రాఫిట్ ఉందనేది కూడా దీని మీదనే మెన్షన్ చేసి పెట్టారనమాట. ప్రైస్ ట్యాగ్ ఉంటుంది కదా! పైన మెన్షన్ చేస్తారు కదా! దాని మీదనే పెట్టారనమాట. ఈ ప్రైస్‌కొస్తే ఒకవేళ ఒక ఐటెమ్ రూ. 100 ఐటెమ్ మనకి రూ. 50కి వచ్చిందనుకోండి. మీ మీ ప్రాఫిట్ రూ. 50 ప్రైస్ ఇంత, మీ ప్రాఫిట్ కూడా ఇంత అనేది దాని మీద అయితే
అయితే పెట్టారనమాట. ఇది స్పూన్ సెట్స్ అండి. స్పూన్ సెట్స్ కూడా 230 రూపీస్ అలా ఉన్నాయి. మంచి క్వాలిటీ ఉన్న స్పూన్స్ అనమాట. ఇంకా ఇక్కడ చూడండి జల్లెడలు, మనం పిండి జల్లించుకునే జల్లెడుంటాయి కదా! అవి, వుడెన్ స్పూన్స్ ఇలా ఉన్నాయి. ఇవి లంచ్ బాక్స్ సెట్స్ అనమాట. పిల్లలకి హాట్ బాక్సులు, నార్మల్ బాక్సులు ఉంటాయి కదా! అవనమాట. అవన్నీ ఉన్నాయి ఇక్కడ. అయితే కొన్ని కొన్ని అయితే కొంచెం ఎక్కువ ప్రైజే. కొన్ని కొన్ని అయితే తక్కువ ప్రైజే అనిపించింది. చూసి మనం సెట్ చేసుకొని తీసుకోవాలనమాట. అంటే మనకి ఏది రీజనబుల్ అనిపిచ్చేది మనకు తెలుస్తుంది కదా! ఆల్రెడీ మన ఛానల్‌లో చాలా రకాల షాపింగ్ వీడియోస్, గ్రోసరీస్ వీడియోస్ ఉన్నాయి. అందులో ఎక్కడైతే బెటర్ అనేది మనం చెక్ చేసుకొని తీసుకోవడానికి వీలుంటుంది. మీకైతే చాలా వీలుంటుంది. ఎందుకంటే ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి కదా! మీరు కంపేర్ చేసుకొని చూసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కంపేర్ చేయట్లేదు. ఏది బెస్ట్ అనేది కంపేర్ చేయట్లేదు. మీరే కంపేర్ చేసుకోండి. అంటే కొన్ని స్టోర్స్‌లలో కొన్ని తక్కువగా ఉంటాయి. కొన్ని స్టోర్స్‌లలో కొన్ని ఐటెమ్స్ తక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి ఇది కూడా 1 పీస్ హాట్ బాక్స్ అనమాట. ఇక్కడ మనకి బల్క్‌లో కావాలి అనుకుంటే ఎన్ని అయినా ఇస్తారండి. ఎన్నైనా తీసుకోవచ్చు. ఇంక ఇక్కడ వాటర్ బాటిల్స్ చూడండి. స్పోర్ట్స్ వాటర్ బాటిల్స్. ఒలింపిక్ సింబల్ పెట్టారు. బోరోసిల్‌లో సిప్పర్ బాటిల్స్ అనమాట. ఇవి కూడా మంచిగా ఉన్నాయండి. చాలా మంచిగా నీట్‌గా కనిపిస్తున్నాయి. ఇందులోనే స్టీల్ వాటర్ బాటిల్స్‌లోనే కొన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. స్టీల్‌లోనే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. నార్మల్‌గా స్టీల్ కలర్ కూడా ఉన్నాయి. ఇదొచ్చేసి బ్లూ కలర్. ఇందాక మల్టీ కలర్ కూడా రెయిన్‌బో కలర్ ఉంటుంది కదా! అది కూడా కనిపించింది కదా మీకు. ఇదొచ్చేసి బ్లాక్. కింద కూడా ఉన్నాయి చూడండి. కింద కొంచెం పెద్దవి ఉన్నాయి. ఈ గ్లాసెస్ చూడండి. ఇవి కూడా 89, 99 ఆ రేంజ్‌లో ఉన్నాయన్నమాట. కొంచెం ప్రైజెస్ అయితే కొన్నిటికి తక్కువున్నాయి. కొన్నిటికైతే ఎక్కువున్నాయి. ఇది బోరోసిల్‌ది. ఇది 69 రూపీస్ ఉందన్నమాట. ఇది కూడా 1+1 ఆఫర్ అయితే ఉంది దీంట్లో. బై 1 గెట్ 1 ఫ్రీ ఉంది. ఈ ఈ కప్స్‌లో అనమాట. ఇంకా పైన కనిపిస్తున్న కప్స్ కూడా చాలా బావున్నాయి. డిఫరెంట్‌గా ఉన్నాయి. అంటే కొంచెం మనం రెగ్యులర్‌గా చూస్తూనే ఉంటాం కదా కప్స్. అవి కాకుండా ఇవి కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి చూడండి. అయితే ప్లెయిన్‌లో సేమ్ ఒకటే ప్యాటర్న్‌లో కొన్ని ఉన్నాయి. కొన్నైతే డిఫరెంట్‌గా ఉన్నాయి. కొన్ని కోట్స్ వచ్చేసి అంటే కొటేషన్స్ వచ్చేసి ఉన్నాయి. కొన్ని బాక్సులలో సెట్ వైస్‌గా ఉన్నాయి. అంటే 6 పీస్ సెట్స్, 12 పీస్ సెట్స్ ఉంటాయి కదా! అలా సెట్స్ వైస్‌గా కూడా ఉన్నాయన్నమాట. మనకి ఏం కావాలి అనుకుంటే అవి తీసుకోవచ్చు. 75, 78, 79 ఆ రేంజ్‌లో అయితే ఉన్నాయి. కొన్ని 2 తీసుకుంటే ఎంత, 3 తీసుకుంటే ఎంత అంటే రూపీస్‌లలోనే డిఫరెన్స్ ఉంటుందండి. కాకపోతే ఆ రూపీస్‌లలో ఉన్న డిఫరెన్స్ కూడా మనం సేవ్ చేసుకున్న వాళ్ళం అవుతాం కదా! అంటే అక్కడొక రూ. 2, అక్కడొక రూ. 10 అవన్నీ సేవ్ చేసుకుంటే 10 ఐటెమ్స్‌లో మొత్తం కలిపి రూ. 100 సేవింగ్ అయితే అవుతుంది కదా! అలా మనం బల్క్ తీసుకుంటే అలాంటి ఆఫర్స్ అయితే ఉంటాయి. బల్క్ నీడ్ ఉంటే మాత్రం అలాగే తీసుకోండి. అదే బెటరు. మెయిన్‌గా ఈ మెట్రో అనేది రిటైలర్స్ ఉంటారు కదా! అంటే హోల్‌సేల్‌గా తీసుకెళ్ళి రిటైల్‌గా అమ్ముకునే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం బాగా యూజ్ అవుతుందనమాట. అసలు వాళ్ళ కోసమే ఇది స్టార్ట్ చేశారని చెప్పారు. అయితే అందుకోసమే మెట్రో కార్డ్ కూడా పెట్టారనమాట. అంటే మనం షాపు డీటెయిల్స్ అవన్నీ ఇస్తే వాళ్ళు మెట్రో కార్డ్ ఇస్తారనమాట. ఆ కార్డ్‌తో పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా వాళ్ళు రిటైల్‌గా సేల్ చేసుకోవచ్చు. అలా రిటైలర్స్ ఎక్కువ మొత్తంలో తీసుకుంటారు కాబట్టి సింగిల్ ఐటెమ్‌కి ఇంత, బల్క్‌లో అయితే ఇంత అనేది ప్రైజెస్ అయితే మెన్షన్ చేసి పెట్టారనమాట. క్వాలిటీ పరంగా కూడా మంచి మంచి ఐటెమ్సే ఉన్నాయి. ఇంకా గ్రోసరీసే కాకుండా మామూలుగా ప్లాస్టిక్, స్టీలు ఇలాంటి ఐటెమ్స్ కూడా చాలా ఐటెమ్స్ అయితే ఉన్నాయన్నమాట. అయితే గ్రోసరీస్ కూడా నేను పార్ట్ 2 వీడియో చేశాను. అది ఇంకో 2, 3 డేస్‌లో పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా చెక్ చేయండి. గ్రోసరీస్ ఎలా ఉన్నాయి అంటే మనం డైలీ నీడ్ ఐటెమ్స్ ఉంటాయి కదా కొన్ని. అవి ఏ ప్రైస్‌లో ఉన్నాయనేది కూడా నేను ఒక వీడియో చేశాను. అది కూడా చెక్ చేయండి. అయితే కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ పార్ట్ 1లో, కొన్ని గ్రోసరీ ఐటెమ్స్ పార్ట్ 2లో అలా మిక్స్ అయ్యి ఉన్నాయన్నమాట. పార్ట్ 1 అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా! పార్ట్ 2 నెక్స్ట్ 2, 3 డేస్‌లో పోస్ట్ చేస్తాను. దాన్ని కూడా చూడండి. ఇంకా స్టోరేజ్ కంటైనర్స్ ఉన్నాయి. అవి ప్లాస్టిక్ ఉన్నాయి. ఇంకా టప్పర్‌వేర్ కూడా ఉన్నాయన్నమాట. ఇందులోనే సెట్స్ అయితే ఉన్నాయి. 9 పీస్ సెట్, 12 పీస్ సెట్స్ అలా ఉన్నాయన్నమాట. సింగిల్ ఐటెమ్స్ కన్నా బల్క్‌లో తీసుకుంటే రీజనబుల్‌గా వస్తుంది. దీని ఎంఆర్‌పీ అయితే 699 ఉంది. కానీ మనకి అందులో చాలా అమౌంట్ తగ్గుతుందండి. 300 కన్నా ఇంకా తక్కువ ప్రైస్‌కే వస్తుంది. ఆ ప్రైస్‌లో అంత తక్కువ ప్రైస్‌లో అయితే ఇవైతే అవైలబుల్‌గా ఉంటాయి. మనకివి బయట కూడా దొరుకుతాయి. కాకపోతే ఎలాగో అంత దూరం వెళ్తే ఇలాంటివి ఆఫర్స్ కూడా ఉన్నాయి అని చెప్పడానికి, ఇంకా బయటతో కంపేర్ చేసుకుంటారు కదా! ఎక్కడ బెటర్ అని అలా కూడా చూసుకుంటారని చెప్పేసనమాట. ఇది 4 పీస్ సెట్టు 298 అని ఉంది. అయితే ఎంఆర్‌పీ అండి అది. నార్మల్‌గా 150 లోపే వచ్చేస్తాయి ఇవి.
వాళ్ళ ఎంఆర్‌పీ ప్రైస్ వేరే పెట్టారు. సెల్లింగ్ ప్రైస్ వేరే పెట్టారు. అయితే కొన్ని చోట్ల ట్యాగ్స్ పెట్టలేదు. కౌంటర్ దగ్గరికి వెళ్తే మనకి వాళ్ళు ప్రైస్ ఎంత అనేది చెప్తున్నారనమాట. కొన్ని చోట్లయితే ట్యాగ్స్ ఏం పెట్టలేదు. కొన్ని చోట్ల ఇంకా సర్దుతున్నారనుకుంటా. ఇంకా కొన్ని అయితే డిస్‌ప్లే మీద అంటే ర్యాక్స్ మీద క్లియర్‌గా వాటి ప్రైస్ అనేది కనిపిస్తూ ఉంది. చాలా సార్లు అసలు మెట్రో ఎలా ఉంటుంది? ఏమేమి ఆఫర్స్ ఉంటాయి? ఎంత తక్కువుంటాయి? బయటతో పోల్చుకుంటే చాలా తక్కువుంటాయి అని అందరూ చెప్తుంటారు కదా! అసలు వెళ్లి చూడాలి అనైతే నాకు చాలా అనిపించింది. పర్చేస్ చేయడం కన్నా ముందు అసలు మీ అందరికి కూడా చూపించాలి అనైతే నాకు బాగా అనిపించింది. అందుకోసమే నేనైతే ఈ స్టోర్‌కి విజిట్ చేశాను. ఇదొచ్చేసి ఉప్పల్‌లో ఉంటుంది. ఉప్పల్ మెట్రోలో అనమాట. ఉప్పల్‌లో ఉన్న మెట్రో. ఇంకా 2 ఉన్నాయి. ఒకటి శంషాబాద్‌లో, ఇంకొకటి కూకట్పల్లి ఆ ఏరియాలో ఉన్నాయి. వీలుంటే వాటిని కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. ఇదైతే కొంచెం చిన్నగానే ఉంది. శంషాబాద్ ఆ ఏరియాలో మెట్రో చాలా పెద్ద స్టోర్ ఉందని తెలుసు. అక్కడికి ఈసారి వెళ్లి విజిట్ చేసి ఇంకా ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, లేదంటే సేమ్ ఆఫర్స్ ఉన్నాయా? డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ ఉన్నాయా? ఇంకా ఏవైనా ఎక్స్‌ట్రా అంటే కొత్త కొత్త ఐటెమ్స్ ఏమన్నా ఉన్నాయా? చాలా పెద్ద స్టోర్ అంటే చాలా ఐటెమ్స్ ఉంటాయి కదా! అలా ఇంకేమైనా ఉన్నాయా? స్టీలు లేదంటే కిచెన్ వేరు లేకపోతే గ్రాసరీస్ ఇలా వేరే వేరే వాటి మీద వేరే వేరే ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా అనేది అవి కూడా నేను డీటెయిల్‌గా మీకు చూపిస్తాను. ఇంకా ఎక్కువ మంచి ఆఫర్స్ ఉంటే ఇంకా మనకి కొంచెం ఎక్కువ బాగా అనిపిస్తుంది కదా! ఇది చూడండి, ఇదొచ్చేసి రూ. 399 ఎంఆర్‌పీ 700 కానీ సేలింగ్ ప్రైస్ అయితే 399 విత్ లిడ్‌తో వచ్చింది. సైడ్‌కి కూడా వుడెన్ మొత్తం స్టీల్ అండి ఇది. మంచిగా క్వాలిటీ కూడా బావుంది. రీజనబుల్ అనిపించింది. అంటే 400లో ఇలాంటి కడాయి అంటే గిన్నె లాంటిది కుక్ చేసుకోవడానికైతే చాలా రీజనబుల్ అనిపించింది. మంచి ప్రైస్ అనిపించింది. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి. ఇవి కూడా 2 సెట్స్‌లో ఉన్నాయి. అంటే కింద పైన స్టీమ్ చేసుకునేలాగా, కింద కుక్ చేసుకునేలాగా అది కూడా 699కే ఉంది. 1500 అయితే 699కి అంటే ఫ్లాట్ 50% ఆఫరు అలా పెట్టారనమాట. ఆ స్టీల్ వెజిల్స్ క్వాలిటీ కూడా చాలా బావుంది. ఇక్కడ గ్లాస్ వాటర్ బాటిల్స్ ఉన్నాయి. నార్మల్ వాటర్ బాటిల్స్ కూడా ఉన్నాయి. గ్లాస్ వాటర్ బాటిల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయండి. అంటే ఇంకా ఇప్పుడు ప్లాస్టిక్ ఇవి కాకుండా గ్లాసు, స్టీల్ ఇలాంటివి యూజ్ చేయడం బెటర్ కదా! అందుకని అవి మంచిగా క్వాలిటీ కూడా బావున్నాయి. అందుకే చెప్తున్నాను. ఇంకా ఇక్కడ చూడండి, మనం నెక్‌కి వేసుకుంటాం కదా! ట్రావెల్ చేసేటప్పుడు కానీ, లేదంటే ఇంట్లో చైర్‌లో అలా ఉన్నప్పుడు పడుకున్నప్పుడు కానీ యూజ్ అవుతుందనమాట. ట్రావెల్‌లో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ సైడ్ అంతా కూడా ట్రావెల్ కిట్ అనమాట. ఇవి ట్రాలీ బ్యాగ్స్, వీటి మీదయితే మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయండి. చాలా తక్కువకి రీజనబుల్‌కే ఉన్నాయి. మీడియం సైజు ట్రావెల్ 2000లో అలా వచ్చేస్తుంది. బయట కన్నా ఇక్కడ మంచి రీజనబుల్ ప్రైజే ఉంది. బాగా క్వాలిటీ కూడా బావుంది. వారంటీ కూడా 5 ఇయర్స్, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అలా వారంటీ అయితే పెట్టారనమాట. ఇది చూడండి, 900 ఏదో ఆఫర్ అయితే ఉంది. ఇది చూడండి, 1999 ఉంది. మంచిగా ఉన్నాయండి ట్రావెల్ బ్యాగ్స్. 1999 అంటే చాలా రీజనబుల్ ప్రైసు. మంచి ఆఫర్స్ అని చెప్పొచ్చు. చాలా స్టాక్ కూడా ఉంది. ఇంకా ఇక్కడ చూడండి, ఐస్ క్రీమ్స్ ఇంకా మామూలుగా బ్రాండెడ్ ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా! కొన్ని బై వన్ గెట్ వన్ ఉన్నాయి. కొన్ని నార్మల్‌గా డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి. ఇంత పర్సెంట్ అని చెప్పేసి. ఇంకా మామూలుగా రెగ్యులర్‌గా మనం యూజ్ చేసుకునే డ్రింక్స్, వాటర్స్, కూల్ డ్రింక్స్, కోకోనట్ వాటర్స్ ఇలా చాలా ఉన్నాయండి. ఇలా వాటర్ కూడా అంటే హోల్‌సేల్ లో తీసుకొని వెళ్ళి రిటైల్‌లో అమ్ముకునే వాళ్ళకి ఇవి చాలా బాగా యూజ్ అవుతాయి కదా! అలా సెట్ వైస్‌గా తీసుకోవచ్చు. మనకు అలా వద్దు అనుకుంటే నార్మల్‌గా కావాలి అనుకుంటే సింగిల్‌గా కూడా తీసుకోవచ్చు. విడివిడిగా అంటే సింగిల్ బాటిల్ అలా కూడా తీసుకోవచ్చు. లేదంటే సింగిల్ కాటన్ తీసుకోవచ్చు. అన్నీ కావాలంటే అన్నీ తీసుకోవచ్చు. కొన్ని కొన్ని సూపర్ మార్కెట్స్‌లలో బల్క్‌గా మనకి కావాలి, ఒకటే ఐటెమ్ బల్క్‌గా కావాలి అంటే కొంచెం పర్మిషన్ అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే పెట్టింది హోల్‌సేల్ కాబట్టి మనం ఎన్నైనా తీసుకోవచ్చండి. మనకి ఎన్ని కావాలన్నా కూడా వాళ్ళు ఇస్తారనమాట. ఎన్ని కావాలన్నా ఒకవేళ స్టోర్‌లో లేకపోయినా కూడా తెప్పిస్తారు. ఇంకా ఏమేమున్నాయి, ఏమేమి ఆఫర్స్ ఉన్నాయి, ఇవన్నీ కూడా వీడియోలో అయితే చాలా ఉన్నాయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే నెక్స్ట్ 2, 3 డేస్‌లో పార్ట్ 2 వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అది కూడా చూడండి. వీడియో మాత్రం ఎండ్ వరకు చూడండి. వీడియో మీకైతే ఎంతో కొంత నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతో పాటు ఇంకా మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది కామెంట్ చేయండి. అంటే ఇప్పుడు ఇక్కడ మెట్రో వీడియో చూసారు కదా! ఒకవేళ శంషాబాద్‌లో ఉన్న మెట్రో, లేదంటే ఇంకొకటి కూకట్పల్లిలో ఉన్నది, లేకపోతే ఇంకే ఏరియాలో అయినా డీమార్ట్ వీడియోస్ ఇలా ఏవి చూడాలి అనుకున్నా కూడా
వాటి గురించి నాకు కామెంట్ చేయండి. నేను తప్పకుండా విజిట్ చేసి మీకోసం పోస్ట్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.